సర్వ సృష్టికి మూలాధారుడైన కన్న తండ్రిని నీ కన్న బిడ్డగా నీవు అంగీకరించలేవా? ఆ దేవునికి నీ గర్భములో ఇంత చోటు ఇవ్వలేవా? నీవు పూజించే అదృష్టాన్ని చేతులారా నీవే తుడిచివేసుకుంటావా? స్వామి, లేదు. ప్రభు చిత్తం ఎలా ఉంటే అలాగే జరగనివ్వండి. ఆ దైవ బలాన్ని నేను దూరం చేసుకోలేను. మరియా, నీకు శుభము కలుగును గాక. ధన్యురాలను. మరియా గర్భవతట, ఎంత విపరీతం! నేను ఆమెను ప్రదానం చేసుకుంటేనే గాని వివాహము చేసుకోలేదు. ఎలాగైనా ఆమెను విడనాడి దూరముగా వెళ్ళిపోతాను, రహస్యముగా వెళ్ళిపోతాను. చాలా చీకటయిందే. ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను. దావీదు కుమారుడవైన యోసేపు, నీ ఆవేదన, నీ ఆవేశం ప్రభువుకు తెలుసు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదే గాని ఏ తప్పు ఆమెలో లేదు. ఆమెను విడనాడక నీ దరి చేర్చుకో, నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అపరాధం చేశాను ప్రభు, అపరాధం చేశాను. గుణవతి అయిన మరియను అనుమానించి పాపం కట్టుకున్నాను. ఇప్పుడే మరియ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతాను. నన్ను క్షమిస్తావా మరియా? మీరేం అపరాధం చేశారని? నిన్ను విడనాడాలని ఉద్దేశించాను. అందరినీ ఆ దేవుడే క్షమిస్తాడు. ఆ దైవవరాన్ని తప్పించడానికి మనం ఏపాటి వారము? అవును మరియా. రాళ్లలో రత్నాలు, మట్టిలో మాణిక్యాలు సృజించగల శక్తి సంపన్నుడు, నిరాకార నిర్గుణుడు అయిన ఆ దేవదేవుని మనసారా స్మరించుకుందాం రండి. ప్రభువా, మీ చిత్తానికి మమ్మును అప్పగించుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తెలియజేయలేదేమనగా ప్రజా సంఖ్యలో వ్రాయబడాలని కైసరు ఐగుప్తుల వారి ఆజ్ఞ ప్రకారము ఏ దేశానికి చెందినవారు ఆ దేశానికి, ఏ గ్రామానికి చెందినవారు ఆ గ్రామానికి వెళ్ళిపోవాల్సిందహో. విన్నావా మరియా ఆ డప్పులవాని కేకలు? విన్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజాసంఖ్యలో వ్రాయబడాలంటే బయలుదేరి బెత్లెహేమునకు వెళ్ళాలి మరియా. అయ్యో, ఉన్నపాటున ఎలా వెళ్ళగలం చెప్పండి? అవును మరియా, అసలే నీవు వట్టి మనిషివి కూడా కాదు. కాలినడకన నిన్ను ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. బయలుదేరు మరియా. జాగ్రత్త మరియా. కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె
అమ్మా, నా భార్య గర్భవతి, తాను చాలా బాధపడుతుంది. మీ ఇంట్లో కాస్త చూపుంటే ఇస్తారా? లేదు బాబు, వెళ్ళండి వెళ్ళండి. ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, అయ్యో తలుచుకుంటే నా కొంచెం ఓర్చుకో మరియా, కొంచెం ఓర్చుకో. తరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు అమ్మా, దయచేసి మీ ఇంట్లో కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. లేక సుడివడి మా ఇంట్లోనే బోలెడంత జనాలు ఉన్నారు, మీకేం చోటు ఇవ్వగలం, వెళ్ళండి. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అమ్మా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఈ రాత్రి కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. బాబు, మా ఇంట్లో చోటు లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళండి. వందనాలమ్మా. ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి జాగ్రత్త మరియా. తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, మరియా, కాస్త ఓర్చుకో మరియా. వచ్చేసాం మరియా, కాస్త ఓర్చుకో మరియా. తరిగి కరిగి जोरती हाथ मारा अपने सारू लोकेरो रक्षक पैदा हुयो नेडु रक्षकुडु मन कोरकु पुट्टि उन्नाडु आयने प्रभु అయిన క్రీస్తు जोरती हाथ मारा यीशु ये धरती पर उतरना आयो लोके वाले मानव जन्ने से नि प्रेम करन पापे की छोड़ातानी अंगारेरो खाइन छोड़ातानी पापे ने फीटे ने ओरे लोई ने रेडे ने मन क्या बेन हुयो जो को दाड़ कोन मन प्रेम करन यीशु ये धरती पर हुयो जो को दाड़ यीशु अपने सारू ये धरती पर हुयो जो को दाड़ जोरती हाथ मारा बोलो यीशु मसीह की राजू की राणा क्रिस्तु की हालेलुया हालेलुया అరే మల్లయ్య, కొంచెం గడ్డి తెప్పరా, ఇంత మడ్డ కాకుందాం, సలంటే సలి పెడుతున్నది. ఇగో మంట పెట్టి తాగుదాం. మంచిగా హెచ్చ ఉన్నదిరా. అవన్నీ మనము మంట కాకుండా ఇలా కూర్చున్నాం, కానీ ఆడ కొరలెట్లునే చూసిరా పర మల్లయ్య ఒకసారి. నేను పోనే, ఎప్పుడు చూసినా నాకే నేను సింగన్న అయితే నీ పోయేత పోయి ఆగండి, భయపడకండి. రే, దయ్యం మాట్లాడుతుందేంద్రా? అవునరా, దయ్యం కాదురా, మనల్ని మింగడానికి వచ్చిన పెద్ద భూతం రాది.
రే కాళ్ళెత్తున్నా చూరా. రే సచ్చిని కడుపున పుడతాను గాని నేను మాత్రం పోనురా బాబోయ్. అరే మన బతుకులు గిట్లేదురా, నేను మాత్రం నాయనా. అరే మీ కాలు వెళ్తే నన్ను ముందు వారిరా. ఆగండి, భయపడకండి. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? నేను దేవదూతను. ఆ, అయితే నువ్వు దేవుడి దగ్గర ఉంటావు స్వామి? అవును. దండాలు స్వామి. దండాలు బెటరా స్వామికి? దండాలు సామే. నేను దేవదూతను. నా పేరు గాబ్రియేలు. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఆ, శుభవార్త అయితే చూస్తారండి స్వామి, చెప్పండి త్వరగా. దావీదు పట్టణమందు బెత్లెహేమను ఊరిలో మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రభు జన్మించాడా స్వామి? అయితే మేము ఎలా వెళ్ళాలి? దానికిదే మీకు ఆనవాలు. ఒక పసి బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉండును. మీరు పోయి ఆ బాలుని దర్శించి ఆ వార్తను అందరికీ చాటండి. అలాగే స్వామి. అరే గంగయ్య, మల్లయ్య, ఎల్లయ్య, పద పోయి ఈ ఆర్త అందరికి చెబుదాం మనం. రాజకోని చూతము రారాజు పుట్టినట దావీదు పురములో ఆ పశుల పాకలు. రాజకోని చూతము రారాజు పుట్టినట దావీదు పురములో ఆ పశుల పాకలు. రక్షకుడు పుట్టాడని దూత తెల్పెను శుభవార్త. దేవదూత తెల్పెను శుభవార్త. హొయ్యారే 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 హొయ్యారే. ప్రణామములు మహాప్రభు. అకుంఠిత దీక్ష పరతంత్రుడనై పరిపాలిస్తున్న ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది కదూ. అవక్ర పరక్రమ విక్రమశాలులైన మీ పరిపాలన దక్షతలో ఆక్షేపణల మహాప్రభు. అవును, ఈ ఏరోదు మహారాజు కీర్తి ప్రతిష్టల అతీతుడు. ఏరోదు మహారాజు అజేయుడు. అఖండ భూమండలాధీశుడైన ఏరోదు మహారాజు ప్రాభవాలకు ఏ దేశరాజులైనా ముగ్ధులు కావాల్సిందే. నేనే ఈ నగరానికి మహారాజును. అంతేకాదు, దేవుణ్ణి కూడా. అవును ప్రభు, ప్రజలను కన్నతండ్రిలా పాలించే మహారాజే ప్రజల పాలిట దేవుడు. అవును, నేనే రాజును. నేనే దేవుణ్ణి. ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడిచినంత కాలం మీరు దైవ సమానులే మహారాజా. సమానులేమిటి? దైవాన్ని నేనే. చిత్తం మహాప్రభు. ప్రణామములు మహారాజా. ఏమిటి విశేషం? ఎవరో తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. రాజు చిరంజీవి అగుగాక. మీ ఆసనమును అలంకరింపుడు. ప్రణామములు మహారాజా. మీరెవరు? మీరు వచ్చిన పని ఏమి? మేము తూర్పు దేశపు జ్ఞానులం.
ఆకాశంలో ఒక వింత తార ఉద్భవించడం మేము చూశాము మహారాజా. ఆ నక్షత్రము చూసిన బాటనే ఇక్కడికి వచ్చాము. తార, ఆ తార ఒక రారాజు జన్మకు సూచన అయి ఉన్నదా? మా ఆస్థాన పండితులను రప్పించి ఇప్పుడే వారి గ్రంథములను పరిశోధింపజేసేదను. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వెంటనే మన ఆస్థాన పండితులను పిలిపించుడి. చిత్తం మహారాజా. ప్రణామములు మహారాజా. కూర్చోండి. మహారాజా, తమరేదో ఆలోచన పరతంత్రులై ఉన్నట్టున్నారు. అవును ఆచారి గారు, ఆకాశంలో ప్రకాశించే ఆ వింత నక్షత్రాన్ని తిలకించారా? అది రారాజు జన్మకు సూచన అయ్యున్నదట. లేదు ప్రభు. వెంటనే శాస్త్రాలు పరిశోధించండి. ఆ రారాజును దర్శించాలని తూర్పు దేశపు 3 జ్ఞానులు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. వారికి ఆ బాలుని జన్మ వృత్తాంతములు తెలపండి. చిత్తం మహారాజా. అవును ప్రభు, ఆ తార ఒక రారాజు జన్మకు సూచన అయి ఉంది మహారాజా. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది మహాప్రభు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని వ్రాయబడి ఉంది మహాప్రభు. అయితే ఈ వింత వార్త నిజమేనన్నమాట. ఆ బాలుడు ఏ దేశంలో జన్మించాడో వివరంగా చెప్పండి. వేదశాస్త్ర ప్రకారము దావీదు పట్టణంలోనే పుట్టి ఉండాలి. ఇక మాకు సెలవిప్పించండి మహారాజా. వెళ్ళిరండి. ఆచారి గారు చెప్పినట్లు ఆ బాలుని దర్శించి ఒక మాట మాతో కూడా చెప్పి వెళ్ళండి. తరువాత మేమును ఆ బాలరాజుని దర్శించుకొనిదాం. అరే గగన, దేవదూతి మనకు చెప్పిన జాడ ఇదేనట్రా? అవును సింగన్న, అచ్చమ దేవదూత చెప్పినట్లే ఉన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రండి బాబు. అమ్మా, మేము గొర్రెల కాపర్లం. రాత్రి దేవదూత గారు వచ్చి లోకరక్షకుడు జన్మించాడు, మీరు పోయి చూసి ఈ వార్త అందరికి సాటండి అని చెప్పారమ్మా. అందుకే లగెత్తుకొని వచ్చామమ్మా. ఎంత చక్కగా ఉన్నారా మన యేసుస్వామి, ముడితో మాసిపెట్టట్టే ఉన్నారా? అవునరా, పోయేస్తామమ్మా దండాలు. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. పదర సింగన్న, ఈ ఆర్త అందరికి సాటుదాం. పద పద. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, యుద్ధలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట సందడి. బెత్లెహేములోనంట సందడి, పశువుల పాకలో సందడి, యుద్ధలు వచ్చేనంట సందడి, పాటలు పాడేనంట. రారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి, రారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడి సందడి, చేయబోదాము సందడి సందడి. చేశారంట సందడి సందడి, చేయబోదాము సందడి సందడి. హ్యాపీ హ్యాపీ happy happy Christmas Christmas, wish you a happy Christmas. Merry merry Christmas Christmas, wish you a merry Christmas. 7 ಚಪ್ಪಟ್ಲು ಮಾರನ್ 7 ಚಪ್ಪಟ್ಲು ಮಾರನ್ ದೇವನಾಯ ಮಹಿಮಾ ಕರ ಏನೋ ಆಚೋಕಿದೆ ನನ್ನ ಬಿಡ್ಬೇಟ. ಜೋರದಿ ಜೋರದಿ ಹತ್ರ ಅಜಿ ಜೋರದಿ 7 ಮಾರ ಮಾಮಿ ವಾಸನ ಜಗ್ ಬಾಯಿ ವಾಸ ಹೋಗಿ ಏನೋ ಆಚೋಕಿದೆ. ಮುಂದಿನ ಚಪ್ಪಟ್ಲು ಮಾರನ್ ದೇವನಾಯ ಮಹಿಮಾ ಕರ. సూపర్ సూపర్. ఓకే.